ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొలకల చెరువు కల్తీ మద్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. 20 మంది నిందితుల్లో 14 మందిని అరెస్టు చేశామని చెప్పారు. ప్రధాన నిందితుడు జనార్దన్ కూడా కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. కల్తీ మద్యంతో లింకులున్న వైన్ షాపులను సీజ్ చేసి 5గురిని అరెస్ట్ చేశామన్నారు. 4గురికి పీటీ వారెంట్ ఇచ్చామన్నారు మంత్రి. బెంగళూరు, తెలంగాణలో 4 టీంలు పెట్టామన్నారు. అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కల్తీ మద్యానికి సంబంధించి దాని మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలు ఉన్న వాళ్ళ దగ్గర 23 మంది మొలకల చెరువుకు సంబంధించి ఎక్యూస్డ్ని దాంట్లో చూడడం జరిగింది. దాంట్లో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సింది ఉంది. అట్లాగే భవానీపురం, ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దీనికి లింకుగా ఉన్నటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయటం, దాన్ని కూడా రైడ్ చేసి దానికి సంబంధించి దగ్గర 12 మంది ఎక్యూస్డ్ని ఐడెంటిఫై చేశాం. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 4గురికి పీటీ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. దీనికి మొత్తం 4 టీమ్స్ని ఏర్పాటు చేయడం